నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. నార్మల్గా చాలామంది కాళ్ళు బాగా లాగుతూ ఉండడము అండ్ నిలబడితే ఎప్పుడు కూర్చుంటామా అన్నట్టు అనిపించడము, అస్సలు పని చేసుకోలేకపోవడము, కాళ్ళలో విపరీతమైనటువంటి పోట్లు, సూదులతో కుచ్చినట్టుగా అండ్ బాగా మంట అండ్ నడవలేకపోవడము, కాళ్ళు మడవలేకపోవడం, ఇలా చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దాన్నే మనం నార్మల్గా వారికోజ్ వీన్స్ అని అంటాం. దీంట్లో సిరలు నార్మల్గా మనకి రక్తాన్ని ప్రవహింపజేసే అటువంటి వాటిల్లో ధమనులు, సిరలు ఉంటాయి. సో గుండె నుండి మంచి రక్తాన్ని తీసుకొచ్చేవి ధమనులు, పూర్తి బాడీ పార్ట్స్ నుండి చెడు రక్తాన్ని మళ్ళీ గుండెకి చేరవేసేవి సిరలు. సో ఈ సిరల్లో ఉన్నటువంటి రక్తం అనేది కిందికి వచ్చిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మళ్ళీ గుండెకి చేరవేయబడుతుంది. కానీ ఈ వారికోజ్ వీన్స్లో రక్త నాళాలు వీక్గా ఉండడం వల్ల, ఈ సిరలు అనేవి వీక్గా ఉండడం వల్ల రక్తం అనేది స్టాగ్నెంట్గా అక్కడే ఆగిపోవడం వల్ల సిరలు అనేవి ఉబ్బినట్టుగా అండ్ గ్రీనిష్ కలర్లో అయిపోవడము, నార్మల్గా స్పైడర్ వెయిన్స్ అని కూడా అంటారు, అంటే స్పైడర్ లాగా చుట్లు తిరిగినట్టుగా అయిపోవడము అండ్ ఉంటే బాగా పెద్దగా వారికోజ్ అయిపోవడం. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని మొత్తం లూప్స్ లాగా పడిపోతే ఎలా ఉంటుందో అలా వెయిన్స్ అన్నీ కూడా లూప్స్ లాగా ఉంటాయి. వీటినే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో ఇలా ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల రక్త ప్రసరణ అనేది సరిగా లేకపోవడం వల్ల మనకి ఈ లక్షణాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ లక్షణాలకి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ సిస్టమ్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ లేదా సర్జికల్గా స్కిప్పింగ్ మెథడ్లో సర్జరీ చేయడం అనేది మనం దానికి సొల్యూషన్గా చూస్తూ ఉంటాం. కానీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ వారికోజ్ వీన్స్ని ఇంకా ముందుకు వెళ్లకుండా ఉండాలన్నా లేదా స్టార్టింగే మనకి కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలన్నా లేదా ఈ సర్జరీస్ లేజర్స్ అనేవి అప్పటికప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అలా కాకుండా పర్మనెంట్గా, అంటే ఒక కాల్లోకి వచ్చినప్పుడు ఇంకో కాల్లోకి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రిపీటెడ్గా రాకుండా ఉండడానికి అండ్ వీటిని పర్మనెంట్గా మనకి తగ్గించుకోవడానికి ఆల్టర్నేట్గా ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనకి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో మెయిన్గా మనం ఈ వారికోజ్ వీన్స్కి చేసే ఫస్ట్ ట్రీట్మెంట్ రక్తమోక్షణం. సో ఈ రక్తమోక్షణంలో మనము ఆ స్టాగ్నెంట్గా ఉన్నటువంటి రక్తాన్ని లీచెస్ ద్వారా, జలగల ద్వారా ఆ చెడు రక్తాన్ని మనము ఫస్ట్ తీసివేస్తాము. లేదా రక్తమోక్షణం అంటాం, అంటే మనం నార్మల్గా నీడిల్తో కూడా ఎక్కడైతే రక్తం స్టాగ్నెంట్ అవుతుందో ఫస్ట్ అక్కడ నుండి ఆ రక్తాన్ని తీసివేస్తాం. దానివల్ల మంచి రక్తం అనేది అక్కడికి రావడానికి స్కోప్ ఉంటుంది. సో దానివల్ల అక్కడికి మంచి రక్తం వస్తుంది కాబట్టి వెంటనే మనకి అక్కడ ఆ పెయిన్, పోట్లు, నొప్పి ఇవన్నీ కూడా తొందరగా తగ్గుతూ ఉంటాయి. నార్మల్గా ఈ వారికోజ్ వెయిన్స్లో రక్త నాళాలు వీక్గా ఉండడం వల్ల మనకి లక్షణాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయుర్వేదిక్లో మనం చేసే అటువంటి పంచకర్మ చికిత్సలైనటువంటి విరేచన కర్మ, వస్తి కర్మ, రక్తమోక్షణము ఇవి సిరలని స్ట్రాంగ్గా చేయడమే కాకుండా ఆ చెడు రక్తాన్ని కూడా బయటికి మనం పంపివేయడం ద్వారా డిసీజ్ అనేది చాలా కంప్లీట్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మన దగ్గరికి వచ్చినట్టయితే కొన్ని రకాల అభ్యంగం, అంటే కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి, ధన్వంతరి తైలం, క్షీరబల తైలం అండ్ కొన్ని రకాల వాత రక్త దోషాన్ని తగ్గించేటువంటి తైలాలతో అభ్యంగం చేయించి విరేచన కర్మ ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించి కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ వాడినట్టయితే వాళ్ళకి వారికోజ్ వీన్స్ అనేవి ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా ఆగిపోతాయి. అది ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ వారికోజ్ వీన్స్తో చాలా ఎక్కువ రక్తము, బ్లడ్ అనేది అంతా కూడా రక్తనాళాల్లో ఉండి ఉబికిపోయిన స్టేజ్లో మనకు వచ్చినట్టయితే మనం అప్పటికప్పుడు లీచెస్ పెడతాం. సో జలగలను పెట్టి అక్కడ రక్తాన్ని తీసివేసి ఆ తర్వాత నార్మల్గా పంచకర్మలు, విరేచన కర్మ ఇవన్నీ చేస్తూ ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తూ మనం ట్రీట్మెంట్ని కంప్లీట్గా ఒక 3-4 మంత్స్ ఇచ్చి కంప్లీట్గా తగ్గించగలుగుతాం. లేదు కొంతమంది చాలా సివియర్ స్టేజ్లో కాళ్ళంతా నల్లగా అయిపోయి పుండ్లు పడిన స్టేజెస్లో వస్తారు, వారికోజ్ అల్సర్ స్టేజ్లో వస్తారు. అలాంటి స్టేజెస్లో మనం రిపీటెడ్గా లీచ్ థెరపీస్ చేసి ఆ తర్వాత మెల్లగా విరేచన కర్మ, పంచకర్మ పద్ధతులైనటువంటి వస్తి కర్మ, ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తూ కంప్లీట్గా మనం డిసీజ్ని చాలా వరకు అరికట్టొచ్చు అండ్ ఇంకా మంచిగా పేషెంట్ని సరిచేయవచ్చు. సో అలాంటి ఒక పేషెంటే ఇప్పుడు వారికోజ్ వీన్స్ ద్వారా కనీసం నడవలేకపోవడము అండ్ కాళ్ళు ముడుచుకోలేకపోవడము, కొంత దూరం కూడా అసలు అడుగులు వేసినా మళ్ళీ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. సో ఆ పేషెంట్తో మనం మాట్లాడి తనకి ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకుందాం. ఇప్పుడు తను ఒక ఫాలోఅప్కి వచ్చింది, అంటే ఆల్రెడీ ఒక 2 months ట్రీట్మెంట్ అయినాక మనం ఎవ్రీ 15 daysకి లీచ్ థెరపీ చేస్తూ ఉంటాం. సో తన రిజల్ట్ని మనం తన మాటల్లోనే తెలుసుకుందాం.
నార్మల్గా ఇలా వ్యారికోజ్ వెయిన్స్తో బాధపడుతూ కాళ్ళు ముడుచుకోలేకపోయి అస్సలు నడవలేకుండా నిలబడలేకుండా తన పని చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉండే ఒక పేషెంట్ చెన్నై నుండి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. సో వారు ఆల్రెడీ 2 months మన దగ్గర ట్రీట్మెంట్ తీయించుకున్నారు. పంచకర్మ ట్రీట్మెంట్స్, విరేచన కర్మ, వస్తికర్మ, లీజ్ థెరపీస్ ఇవి చేయించుకున్నారు. ఫాలో అప్ అనేది మనకి లీజ్ థెరపీ ఎవ్రీ 15 days ఒక 3-4 months వరకు ఉంటుంది. సో మళ్ళీ ఫాలో అప్కి లీజ్ థెరపీ కోసం వచ్చారు ఈరోజు. సో తన మాటల్లోనే తనకి ట్రీట్మెంట్ చేసుకోకముందు ఎలా ఉంది, చేసుకున్న తర్వాత ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాంతి గారు, చెప్పండి మేడం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండింది? నాకు నరం లాగుతునింది, కాళ్ళంతా మచ్చకపోయినాయి, పాదాలంతా అడుగు పెట్టడం లేకుండా నేను ముట్టి మడవలేకపోయింది, అంటే మోకాలు నడిస్తే మర్చిపోతా ఉన్నాయి కాళ్ళు, నడిస్తే ముడుచుకుపోతూ ఉండేవి. లేదు మర్చిపోతా ఉన్నాయి, అడుగు పెట్టడం వల్ల నేలతో పెడితే పైన పెట్టినట్టుగానే తెలుస్తుంది. ఓహో, నడిచినా కూడా మీకు స్పర్శ ఉండేది కాదు, పైన పోయినట్టుగానే ఉంటుంది అడుగు పెడితే. నాకు వచ్చి నడుము నొప్పిగా ఉండింది, వెనక ఏడెక్కిపోతా ఉండింది ఒళ్ళు, కొంచెం నిలబడుకుంటే పోట్లు ఎక్కిపోతూ ఉంటాయి, ఏడెక్కిపోతూ ఉంటాయి, నిలవలేక కాళ్ళు అంతా మర్చిపోతా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేయించుకున్నారు చెప్పగలుగుతారా? మన ఆరోగ్యవర్ధిని హాస్పిటల్లో కడుపుకి మందు ఇచ్చారు, బేజాయదానికి మందు ఇచ్చారు, కడుపుకి మందు ఎక్కిచ్చినారు, అది ఆయుర్వేద మంది తలకు పోసారు, అనకొచ్చి ఒళ్ళుకి మసాజ్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చేసి జలగలు పెట్టారు. ఇప్పుడు 2 పారి వచ్చాను జలగలు పెట్టేదానికి. ఇప్పుడు కొంచెం కాళ్ళు ముడుచుకునేదానికి బాగున్నాయి, కొంచెం నడిచేదానికి కొంచెం ఫ్రీగా ఉన్నాయి. సో నడవడానికి ఫ్రీగా ఉన్నాయి, ముడుచుకునేదానికి ఫ్రీగా ఉన్నాయి. కొంచెం ఏడు కొంచెం తగ్గింది, కొంచెం. ఇంతకు ముందు ఎక్కడైనా తీసుకున్నారా ట్రీట్మెంట్? చెన్నైలో మీకు ఇలాంటి రిజల్ట్? మధురలో చూసినాను నేను, 1.5 సంవత్సరం తిన్నాను. ఆడు కొంచెం సుమారుగా అయింది, నరాలు లాక్కునేది. తిరిగి విజయదరిగిపోయాను, కొంచెం సుమారుగా ఉండిందని చూస్తే అట్నే ఉండింది. ఆడ 1.5 సంవత్సరం ట్రీట్మెంట్ అయితే సుమారు అవ్వలేదు. 1.5 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఏం తగ్గలేకుండా. అందువల్ల ఈడికి చెప్పారు ఒకరు తెలిసిన వాళ్ళు, అందువల్ల ఈడికి వచ్చాను. కొంచెం ఇప్పుడు కొంచెం మేలు, ఇప్పుడు కొంచెం బాగున్నాయి, కొంచెం వాళ్ళు కొంచెం బాగున్నాయి, ఆరోగ్యం. నడవగలుగుతున్నారు, నడుస్తూ ఉంటాం, కాళ్ళు మడుచుకోగలుగుతారు, నడుస్తూ ఉంటాను. అండ్ నడిచినా కూడా తెలుస్తుంది స్పర్శ, కొంచెం బాగా. అండ్ బాడీలో వేడి పోట్లు అవి తగ్గాయా? కొంచెం తగ్గినాయి, బాగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ లీజ్ థెరపీ కోసం వచ్చిన. సో లీజ్ థెరపీ చేయించుకోవడం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? బాగా నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏమన్నా ఉందా? అదే నరాలు లాక్కుంటా ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం తగ్గింది. నిండా నరాలు లాగేది ఇప్పుడు కొంచెం కొంచెం తాగుతూ ఉన్నాయి. సో లీజ్ థెరపీ చేయడం వల్ల ఆ నరాలు లాగడం తగ్గింది, బాగుంది, ఇప్పుడు కొంచెం బాగుంది. నార్మల్గా మనకి లీజ్ థెరపీలో మనం లీచెస్ ఏవైతే పెడతామో వాటిని ఫస్ట్ క్లీన్ చేసి పెడతాము. తనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, నీ జాయింట్ పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో పెడుతున్నాము మేము. సో జాయింట్కి దగ్గరగా ఫస్ట్ ఈ పేషెంట్ వచ్చినప్పుడు తనకి కనీసం కాళ్ళు మడుచుకోవడానికి, నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుండేది. అండ్ ఈ వ్యారికోజ్ వెయిన్స్ వల్ల తనకి బాగా మంటలు, కాళ్ళ మంటలు, అండ్ పొడిచినట్టుగా, సూదులు పొడిచినట్టుగా ఇబ్బంది అట్లా ఉండేది. సో ఇప్పుడు తనకి ఈ మంటలు ఇవన్నీ కూడా చాలా మంది తగ్గేవి. సో వ్యారికోజ్ వెయిన్స్ లో వెయిన్ అనేది వీక్ అవ్వడం వల్ల, అంటే సిరలు వీక్ అవ్వడం వల్ల విబ్బినట్టుగా అయిపోతున్నాయి. సో దీంట్లో మనము ఈ ఎక్స్టర్నల్ గా చేసే లీజ్ థెరపీలో మనకి అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చిన రక్తనాళాలని స్ట్రాంగ్ చేయడానికి లీజ్ థెరపీతో పాటు ఇంటర్నల్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మనం చేసుకోవాలి.
నార్మల్గా తనకి ఇప్పుడు మనం లీచ్ థెరపీ చేసాము. ఎక్కువగా తనకి మోకాళ్ళ నొప్పులు కూడా అంది. అందుకని మనం ఈసారి ఎక్కువగా మోకాళ్ళ మీద ఫోకస్ చేసి మోకాళ్ళకి లీచెస్ పెట్టాము అండ్ కాళ్ళకి కూడా పెట్టాము. చాలామంది అనుకుంటారు మోకాళ్ళ నొప్పి ఉంటే ఓన్లీ మోకాళ్ళలో ఉండే గుజ్జు అరగడం వల్ల మాత్రమే మనకి మోకాళ్ళ నొప్పి వస్తుందని. కానీ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంటుంది అండ్ మోకాళ్ళు మడవలేరు. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం లీచ్ థెరపీ చేయడం వల్ల తొందరగా వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పి తగ్గడమే కాకుండా ఫ్రీగా నడవగలుగుతారు. సో శాంతి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం, తనకి లీచ్ థెరపీ తర్వాత ఇప్పుడు తనకి ఎలా ఉంది అనేది తన మాటల్లో తెలుసుకుందాం. శాంతి గారు, ఇప్పుడు లీచ్ థెరపీ చేయించుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుండదు ఇప్పుడు కొంచెం. నడవడానికి ఫ్రీగా ఉందా? నడవడానికి ఫ్రీగా ఉండాలి, నడిచేదానికి బాగుండదు. అండ్ నడుస్తూ ఉంటే మీకు తెలుస్తుందా నడుస్తున్నట్టుగా, గట్టిగా అడుగు వేసి పడ్డట్టుగా? కొంచెం పర్వాలేదు. అండ్ లాగుతున్నట్టు లాగడం అది తగ్గిందా? లాగేదంతా తగ్గింది, కొంచెం తగ్గింది. ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే మీరు చెప్తారా? చెప్తాను మేడం. ట్రీట్మెంట్ మీకు మంచిగానే అనిపించిందా? ఈ లీచ్ థెరపీ ఈ జలగ పెట్టుకోవడం ఏమన్నా ఇబ్బంది, భయం అట్లా ఏమన్నా? అదంతా ఏం లేదు మేడం, ఓళ్ళు సుమారు అయితే చాలు. సో అందరు కూడా చేసుకోవచ్చు అండ్ ఎటువంటి దానికి అంతా భయపడితే ఓళ్ళు ఎట్ట సుమారు అవుతుంది. సో ఇలా పేషెంట్కి మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కొంచెం లీచ్ పెట్టినప్పుడు నార్మల్గా అది లాగుతూ ఉంటుంది కాబట్టి లాగుతూ ఉన్నట్టు చీమ కరిచినప్పుడు ఎట్లయితే మనకి ఉంటుందో ఆ చిన్న పెయిన్ అయితే ఉంటుంది. ఆయుర్వేదంలో సుకుమారులు చాలా చిన్న పిల్లలకి అండ్ ఎటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని చూసినా భయపడే వాళ్ళకి, రక్తం చూసి భయపడే వాళ్ళకి, సుకుమారులందరికీ కూడా దీన్ని మనం లీచ్ థెరపీని చాలా సేఫ్గా చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ ఇది చేయడం వల్ల ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ కనపడుతుంది అండ్ సర్జికల్గా మనకి ఎంత మంచి బెనిఫిట్స్ వస్తాయో దాదాపు అంతే మంచి బెనిఫిట్స్ ఇమ్మీడియట్గా అండ్ తక్కువ కాస్ట్తో అండ్ ఎటువంటి పెయిన్ లేకుండా, కోత లేకుండా మనం పొందొచ్చు. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే, వ్యారికోజ్ వెయిన్స్తో మీరు కూడా బాధపడుతూ ఉన్నట్టయితే ఆయుర్వేదిక్ పద్ధతులైనటువంటి పంచకర్మ, రక్తమోక్షణము, ఇంటర్నల్ మెడిసిన్స్ మీరు వాడుకొని కంప్లీట్గా ఆ ప్రాబ్లం నుండి చాలా సేఫ్గా బయటపడచ్చు. నార్మల్గా వ్యారికోజ్ వెయిన్స్లో మామూలుగా చాలామందికి మోకాళ్ళ నొప్పి కూడా ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పితో పాటు మనకి వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మోకాళ్ళు చాలా సివియర్గా మొడవలేకపోవడము, చాలా నడవలేకపోవడం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఈ లీచ్ థెరపీ చేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అండ్ కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంట్లోనే మనం నార్మల్గా ఈ వ్యారికోజ్ వెయిన్స్కి ఏం చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా బాడీకి ఆయిల్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యారికోజ్ వెయిన్స్లో ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఇది చాలా సుకుమారులకి, పని అస్సలు చేయని వాళ్ళకి, సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళకి అండ్ ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకి వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ చిన్న తేడా ఖచ్చితంగా చేయించుకోవాలి. అదేంటి అంటే రోజు పడుకునేటప్పుడన్నా లేదా లేచిన తర్వాత స్నానం చేసే ముందైనా కూడా ఒక 15 నిమిషాలన్నా ఆయిల్తో తేలికపాటి మసాజ్ టోటల్ బాడీకి చేసుకొని గోరువెచ్చటి వాటర్తో స్నానం చేస్తూ ఉండాలి. ఇంటర్నల్గా కూడా గుడూచి, తిప్పతీగ అందరికీ తెలుసు. సో ఈ తిప్పతీగ అనేది మన బాడీలో ఉన్నటువంటి రక్త దోషాన్ని చాలా బాగా తగ్గిస్తుంది. సో ఇది మెయిన్గా వాతం పెరగడం వల్ల అండ్ రక్తంలో దోషం రావడం వల్ల మాత్రమే మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి అభ్యంగం వల్ల వాత దోషం తగ్గుతుంది అండ్ ఈ రక్త దోషం తగ్గడానికి ఇంటర్నల్గా రోజు తిప్పతీగని ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. మామూలుగా మీకు ఒకవేళ పచ్చిది దొరికినట్టయితే రోజు ఒక 5 నుండి 10 ఆకులు వాటర్లో వేసి మరిగించేసి దాంట్లో ఒక పావు స్పూన్ అంటే ఒక 2 ml ఆముదం కలుపుకొని రెగ్యులర్గా తాగొచ్చు. లేదా మీకు పౌడర్ మాత్రమే దొరికిందనుకోండి, గుడూచి పౌడర్ ఒకవేళ దొరికితే గుడూచి పౌడర్ ఒక 5 grams వాటర్లో వేసుకొని 2 cups వాటర్ 1 cup అయ్యేదాకా మరగబెట్టుకొని ఒక పావు స్పూన్ ఆముదం వేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. అమృత అంటారు గుడూచిని. సో ఈ తిప్పతీగ అనేది వ్యారికోజ్ వెయిన్స్ని తగ్గించడంలో చాలా మెయిన్ పార్ట్ మనకి ఉంటుంది. అందుకనే మీరు మీ వ్యారికోజ్ వెయిన్స్ రాకుండా ఉండాలన్నా లేదా వచ్చిన వాళ్ళు దాని ప్రభావం మనకి రాకుండా ఉండాలన్నా కూడా తిప్పతీగని ఏదో ఒక ఫామ్లో, గుడూచిని కషాయం రూపంలో అన్నా, గుడూచి పౌడర్ని డైరెక్ట్ వాటర్లో కలిపి తీసుకోవడమైనా, లేదా గుడూచి ట్యాబ్లెట్స్ సంశోధన వటి, సంశమన వటి అని డిఫరెంట్ కాంబినేషన్స్లో, లేదా ప్లెయిన్ గుడూచి ట్యాబ్లెట్స్ కూడా మనకి దొరుకుతాయి. వాటినైనా కూడా తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తనాళాలు స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ రెగ్యులర్గా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తనాళాలు పటుత్వం పొందుతాయి. సో ఈ 2 టిప్స్ మీరు చేసుకున్నట్టయితే వ్యారికోజ్ వెయిన్స్లో చాలా వరకు అవి మనకి బెనిఫిట్ ఇస్తాయి. థ్యాంక్ యూ.